కాళేశ్వరం కమిషన్ విచారణ దూకుడు పెంచింది. టెక్నికల్ అంశాల విచారణ పూర్తి చేసిన కమిషన్ పాలసీ డెసిషన్పై ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇంజనీర్ల విచారణ పూర్తి చేసిన కమిషన్ ఇరిగేషన్, ఫైనాన్స్ సెక్రటరీలను కూడా విచారణ చేసి వారం రోజుల్లోగా అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించింది. కమిషన్ ముందు హాజరై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు విద్యుత్ రంగ నిపుణులు రఘు కంచర్ల. కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ విచారణను వేగవంతం చేశారు. ఎన్ని రోజులు పబ్లిక్ హియరింగ్ పీరియడ్ లో వచ్చినటువంటి హాఫీ డేవిడ్స్, టెక్నికల్ అంశాలు, కమిషన్ వేసిన కమిటీ రిపోర్ట్లు, కాగ్ నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్స్ పరిశీలించిన కాళేశ్వరం కమిషన్ దాదాపు టెక్నికల్ విచారణను పూర్తి చేసింది. ఇక పాలసీ, అదే విధంగా ఫైనాన్స్ కు సంబంధించిన అంశాలపై దృష్టి సారించిన కమిషన్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. పాలసీ ఫైనాన్స్ విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన చీఫ్ సెక్రటరీలు, ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ తాజా మాజీ సెక్రటరీలను కూడా విచారణకు పిలిచింది. కమిషన్ నుంచి పిలుపు అందుకున్న వారిలో మాజీ చీఫ్ సెక్రటరీలు ఎస్కే జోషి, సోమేష్ కుమార్ కమిషన్ ముందు హాజరై తమకు తెలిసిన సమాచారాన్ని చెప్పారు. అయితే డైరెక్ట్ గా కమిషన్ ముందు సోమేష్ కుమార్ హాజరవగా అనారోగ్య కారణాల వల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్కే జోషి సమాచారం ఇచ్చారు. ఇక ఫైనాన్స్ సెక్రటరీ అయిన రామకృష్ణరావు ప్రత్యక్షంగా కమిషన్ ముందు హాజరై తమ దగ్గరున్న సమాచారాన్ని తెలియజేశారు. మరొక ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి నాగిరెడ్డి అనివార్య కారణాల వల్ల కమిషన్ ముందు హాజరు కాలేదు. అదే విధంగా ఇరిగేషన్ సెక్రటరీలుగా పనిచేసిన వికాస్ రాజ్, రజత్ కుమార్లు కమిషన్ ముందు ప్రత్యక్షంగా హాజరయ్యారు. ప్రస్తుత ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కూడా కమిషన్ ఎదుట హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సీఎంఓ సెక్రటరీగా ఉంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసిన స్మితా సబర్వాల్ ఐఏఎస్ కమిషన్ ముందు హాజరయ్యారు. కమిషన్ ముందు హాజరైన ప్రెజెంట్ అండ్ పాస్ట్ ఐఏఎస్ అధికారులతో విడివిడిగా మాట్లాడారు చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్. ప్రస్తుత ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జా గతంలో సీఎంఓ సెక్రటరీగా ఉండి ఇరిగేషన్ చూసిన స్మితా సబర్వాల్ ను ఒకేసారి విచారణ చేశారు. డాక్యుమెంట్స్ ఆధారంగా ఇరువురిని క్రాస్ ఎగ్జామినింగ్ చేశారన్న చర్చ కూడా జరుగుతోంది. హాజరైన అధికారులందరూ వారం రోజుల్లోపు అఫిడవిట్ రూపంలో సమాధానం దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించింది. ఒక ప్రస్తుత ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణరావు మాత్రం అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీ వరకు అఫిడవిట్ అందించడానికి సమయం ఇవ్వాలని కోరడంతో ఆయనకు అనుమతిచ్చింది కమిషన్. ఇక విద్యుత్ రంగ నిపుణులు రఘు కంచర్ల కమిషన్ ముందు హాజరై తమ దగ్గర ఉన్న సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఇంటేక్ పాయింట్ తుమ్మిడిహెట్టి వద్ద ఉండే, తుమ్మిడిహెట్టి నుంచి రీఇంజనీరింగ్లో భాగంగా మేడిగడ్డకు మార్చడము. రెండోది 3 బరాజులకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా దాని ప్లానింగ్, నిర్మాణము, మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోలు, అట్లనే టెండర్ కండిషన్స్, వాటి అమలు, ఇలాంటి విషయాల మీద. మూడోది పంప్ హౌజ్లకు సంబంధించి కూడా డిస్కషన్ వచ్చింది. వాటి ముంపు, దానికి సంబంధించిన అంశాలు కూడా ఈరోజు డీటెయిల్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాము. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణ దూకుడుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక విచారణ కమిషన్ ముందు ఐఏఎస్ అధికారులు హాజరు కావడం ఇదే మొదటిసారి. ఇక కమిషన్ కు ఐఏఎస్ అధికారులందరూ అఫిడవిట్లు సమర్పించిన తర్వాత వాళ్ళిచ్చే సమాచారం సంతృప్తికరంగా ఉంటే ఇబ్బంది ఉండదు. కానీ సమాచారం సరైన విధంగా లేకపోతే మరోసారి నోటీసులు ఇచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ కు పిలిచే అవకాశం కమిషన్ నుంచి ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్స్ అండ్ ఇరిగేషన్ సంబంధించిన ప్రజాప్రతినిధులను సైతం కమిషన్ పిలుస్తుందన్న చర్చ జరుగుతోంది.